నమస్తే, వెల్కమ్ టు ఇండియా న్యూస్. ప్రకాశం బ్యారేజ్ని పడవలు ఢీకొట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అందులో కుట్రకోణం దాగి ఉంది అని చెప్పి ఇప్పటికే అధికార పక్షం అయితే ఆరోపించిన నేపథ్యంలో మరి అది నిజమే అంటూ అధికారులు అయితే నివేదిక చంద్రబాబు గారు ఇచ్చారు అంటున్నారు. మరి దీంట్లో ఎలాంటి కుట్రకోణం దాగి ఉంది, మరి పడవలు ఎలా ఢీకొట్టాయి అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే అండి. అయితే విజయవాడని ఓ పక్క బుడమేరు పొంగి ముంచెత్తుతుంటే మరోపక్క అదే అదునుగా భావించి కొంతమంది కావాలని చెప్పి ఆ పడవలను తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్కి అంటే తగిలిపించారు అని చెప్పి అప్పుడు అధికార పక్షం ఆరోపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి కుట్రకోణం లేదు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ దానిపైన ఎంక్వైరీ స్టార్ట్ అయ్యాక దీంట్లో కుట్రకోణం దాగి ఉంది. కావాలని చెప్పి ఆ బోట్లు ఒక ప్లాస్టిక్ తాడుతో కట్టారు. అలాగే 3, 4, 5 ఇలా ఒకటి కట్టాల్సింది 5 కట్టారు. అవి కొట్టుకుంటూ వచ్చి తాగాయి. అంత టైట్గా కూడా కట్టలేదు అని చెప్పి చాలా వార్తలు అయితే వచ్చాయి. ఇది నిజమే అని అంటున్నారు అధికారులు కూడా. సో ఇందులో ఎలాంటి కుట్రకోణం ఉంది అంటారు? దీని వెనక ఎవరుండే అవకాశం ఉందంటారు? ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఫస్ట్ దీంట్లో కుట్రకోణం ఉందని ఎవరు అనుకోలేదండి. అయితే గొల్లపూడి నుంచి 5 బోట్లు కొట్టుకొచ్చాయట, ఇనుప బోట్లు. కొట్టుకు రావడంలో ఇప్పుడు 3 బోట్లు దానికి వెనకాలకు వెళ్ళిపోయాయి. ఆ షట్టర్ వెనకాల ఉన్నాయి. ఆ ప్రకాశం గేట్లు ఉన్నాయి కదా బ్యారేజ్కి, వాటి వెనకాల చిక్కుకున్నాయి. మీరు చెప్పినట్టు మామూలుగా పడవలు ఏం చేస్తారు, లంగరేసి కడతారు మంచి బలమైన తాడుతోటి. వాటికంటూ ప్రత్యేకమైన తాళ్ళు ఉంటాయి కదా. కానీ వీళ్ళు 3 కలిపి ప్లాస్టిక్ తాడుతో కట్టారు. ప్లాస్టిక్ ఎప్పుడూ కూడా గ్రిప్ ఉండదు మనకి. మీకు మామూలుగా మనకు తెలుసు కదా, మన మామూలు చిన్న చిన్నవి కట్టాలంటేనే కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాంటిది 40-50 టన్నులు ఉండే బోట్లను కట్టడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. కాబట్టి అక్కడ ఫస్ట్ కుట్రకోణం తెలుస్తోంది. సో అది చూసిన ప్రజలు చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళు చెప్పారట కూడా, అలా కట్టారేంటి మీరు, అవి కొట్టుకుపోతాయి అని. ఇప్పుడు ఒక పడవ కొట్టుకుపోయింది, ఒక పడవ ఏమైందో తెలియదుట. అంటే ఇవి ఆ గేటుకు బలంగా కొట్టుకున్నాయి. అంటే ఏంటి వైసీపీ ఉద్దేశం? ఇవి ఎవరికి సంబంధించిన బోట్లు? యాక్చువల్గా ఉషాద్రి అనే అతను దీనికి సంబంధించిన వాడు. ఆ ఉషాద్రి ఎవరు? రఘురామ్ ఉన్నాడు కదా, తలశీల రఘురామ్ అని, ఆయన వైసీపీ అతను. అతనికి సంబంధించిన రామ్మోహన్ అనే వ్యక్తికి సంబంధించిన ఫ్రెండ్ ఇతను. అంటే చూడండి, ఇంకో విషయం తెలుసా మీకు? ఈ ఉషాద్రి అన్న ఇతను ఈ ఇసుక దందా ఉంది కదా, ఈ నందిగం సురేష్ 100 లారీలు పెట్టి ఇసుక దందాలు చేశాడు. ఆ ఇసుక దందాల్లో ఇతను కూడా హెల్ప్ చేసేవాడు. అందుకని అంటే ఇవన్నీ కూడా ఎన్ని రకాలుగా అంటే, ఓ పక్క ఈ పడవలు, ఈ రంగులు చూస్తే వైసీపీ రంగులు ఎందుకు వేశారు? 2019 నుంచి 24 వరకు వీళ్ళు చేసే ఏ దందాకి కూడా అంటే ఇది ఈ రంగులు చూస్తే ఇది ఓకే వైసీపీ పడవలని అధికారులు ఆపరు అనే ఒక ఉద్దేశంతో ఆ రంగులు వేశారు. రెండోది, కొల్లు రవీంద్ర అన్నారు దీని వెనకాల కుట్రకోణం ఉందని. అదేవిధంగా హోంమంత్రి అనిత గారు అయితే మేము ఎంత వాళ్ళైనా వదిలిపెట్టేది లేదు, ఇది కనుక ప్రూవ్ అయితే అని అన్నారు. ఇప్పుడు మనకు ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు 40-50 టన్నుల పడవ ఢీకొడితే ఏమవుతుందండి ఆ గేటు? అంటే ఆ వరదంతా కూడా మళ్ళీ ప్రజల్లోకి వచ్చేసి ప్రజలు నష్టపోవాలి. ఎట్ ద సేమ్ టైం దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసేయాలి. అంటే ఇక్కడ జరుగుతున్నది అది. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి చేసే కుట్ర ఆలోచనలు ఎలా ఉంటాయి అనే దానికి ఇదొక తార్కాణం. అంటే వైసీపీ వాళ్ళు వేసే ఎత్తుగడలు మామూలుగా ఉండవు, కానీ వాళ్ళు ప్రతిసారి విఫలమవుతూ ఉంటారు. వాళ్ళు ప్లాన్ అయితే బాగానే చేస్తారు, ఇంప్లిమెంటేషన్లో వాళ్ళు దెబ్బతింటూ ఉంటారు. మీరు ఏదైనా తీసుకోండి, ఇంతవరకు వాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావచ్చు, అంతకుముందు జరిగిన అంశాలు కావచ్చు, లేకపోతే లోకేష్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, అంటే ఏ అంశం తీసుకున్నా తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ ఎవరికి సంబంధించిందైనా వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకుంటాం అనుకుంటారు. దానికోసం కొన్ని కోట్లు ఖర్చు పెడతారు, మంచి సలహాదారులను పెట్టుకుంటారు, లేదు ఐపాక్ టీములు లాంటివి ఉంటాయి వాళ్ళకి. వీడియోలు కూడా, ఈ ఫేక్ వీడియోలు కూడా మనం చూసాం కదా లేటెస్ట్గా కూడా. అంటే వాళ్ళ ఫెయిల్యూర్కి ప్రతి ఒక్కటి తార్కాణం. వాళ్ళు చెయ్యాలి అనుకున్నవేవి చేయలేరు, డబ్బులు మాత్రం పోతాయి, వీళ్ళకి చెడ్డ పేరు మిగులుతుంది, అది వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిగా తగులుతుంది. సో ఇవాళ జరిగింది కూడా అదే. అంటే ప్రజలు పక్క ఇంత అతలాకుతలం అయిపోతూ ఉంటే 11,47,000 క్యూసెక్లు వాటరు వచ్చి ఉంటే, అంటే వరద ముంచెత్తితే కృష్ణానదిని, వాళ్ళు ఈ రకంగా చేయడం అనేది అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాలనుకున్నారు. ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు మీద కుట్ర చేయాలనుకున్నావు ఓకే, కానీ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అదే ఆలోచించాలి మనం.
సో దీంట్లో కుట్రకోణం ఉంది అనడానికి కూడా కొన్ని ఆధారాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకటి 5 బోట్లని కలిపి ఒకే ప్లాస్టిక్ రోప్‌కి కట్టడం, అలాగే బోట్ గుద్దుకున్న తర్వాత కూడా ఇప్పటివరకు మరి మాది ఈ బోటు అని చెప్పి ఎవరు ముందుకు రాకపోవడం ఒకటైతే, అంత కాస్ట్ బోటు ఒక్కొక్కటి 1,00,00,000 పైన ఉండే బోట్‌ను కూడా అంత నిర్లక్ష్యంగా అలా చిన్న రోప్‌కి కట్టడం కావచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ల ద్వారా ఇప్పటికే ట్రేస్ చేశారు అంటున్నారు. అలాగే ఆ బోటు కొట్టిన తర్వాత కూడా ఇంతవరకు ఎవరు అని కూడా ముందుకు రాలేదంటున్నారు. సో మరి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ల ద్వారా మరి అసలు నిందితులు ఎవరు అని తెలిసే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇప్పటికే కొంతమంది వైసీపీ నాయకుల పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే దానికి సంబంధించి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు మీ ప్రభుత్వం నడుస్తుంది, ఎంక్వైరీ చేసుకోండి కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి మీరేం చెప్తారు? ఇప్పుడు 67, 69 గేట్లు ఉన్నాయి కదండి. ఆ కౌంటర్ వెయిట్లకి నష్టం జరిగింది. దీని మీద కృష్ణారావు అని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరన్నట్టుగా ఇది నిజంగా కుట్రకోణం లేకపోతే ఎవరో ఒకరు క్లెయిమ్ చేయాలి, అవి మా బోట్లోని ముందుకు రావాలి. అసలు 5 బోట్లు ఎందుకున్నాయి అక్కడ, 5 ఎందుకు ఒక రోపు కట్టారు, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఆ గేట్లను ఎందుకు తాకాయి, అవి గేట్లు దెబ్బతినడానికి వెనకాల ఎవరి ఆలోచన ఉంది. ఆ తర్వాత ఇంత నష్టం జరిగింది సరే, బోట్లు ఎంత ఖరీదైన బోట్లు అయినప్పుడు ఎవరో ఒకరు క్లెయిమ్ చేయాలి. ఇందాక గుడివాడ అమర్నాథ్ ఏమంటున్నాడు ఆయన, ఇది మాకు సంబంధం లేదు, ఇందులోనూ మీరు కావాలంటే ఎటువంటి విచారణ అయినా జరిపించుకోండి, మాకేం బాధ లేదు అన్నాడు ఆయన. గుడివాడ అమర్నాథ్ ముందుకు వచ్చాడు. అసలు గుడివాడ అమర్నాథ్ ఎందుకు మాట్లాడాడు, మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్లో కూర్చుని ఉన్నాడు. కూర్చుని నేను చంద్రబాబుతోటి 10 రోజులైంది నువ్వేమీ చేయట్లేదు అంటూ ఆయన అక్కడ కూర్చుని పాపం తీర్పిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు. అంటే ప్రజలను పట్టించుకోకుండా నువ్వు శుభ్రంగా ప్యాలెస్లో ఎంజాయ్ చేస్తూ నువ్వు ఒక స్టేట్మెంట్లు పంపించేసుకుంటూ నువ్వు గడిపేస్తున్నావు. ఇక్కడ నీకు సంబంధించిన వాళ్ళందరూ నోర్లు మూసుకుని కూర్చుని ఉన్నారు. ఒక గుడివాడ అమర్నాథ్ ఒక్కడు ఇవాళ రెస్పాండ్ అయ్యాడు. అంటే ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు ఎవడో ఒకడు బయటకు రావటం, ఏదో మాట్లాడటం, వెళ్ళిపోవటం, ఇది ఒక తంతులాగా అయిపోయింది. బికాజ్ వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేశామని. కాబట్టి ఇది చిన్న విషయం కాదండి. ఇవాళ ఈ బోట్ల మ్యాటర్ ఏదైతే ఉందో ప్రజల దృష్టికి దీన్ని తీసుకెళ్ళాలి విపరీతంగా. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం అలసత్వం వహించకూడదు. ఇది ఇంత వరద ఉధృతి ఉన్న టైంలో కూడా వైసీపీ ఇట్లాంటి కుట్ర రాజకీయాలు చేసింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడానికి కూడా వెనుకంజ వెయ్యలేదు అనేది ప్రజలకు తెలియాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూయల్గా ఆలోచిస్తాడు, మనుషులంటే ఎంత లెక్కలేదు, తనకి అధికారం మాత్రమే కావాలి, అధికారం లేకపోయేసరికి ఎన్ని రకాలుగా తన నేర ప్రవృత్తిని బయట పెట్టుకుంటున్నాడు, తన మైండ్లో ఉండే అంటే ఆ మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఇవాళ ప్రజలతోటి. ఇది ప్రజలు గుర్తించాలండి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు అక్కడ అంతలా జరుగుతూ ఉంటే వీళ్ళు నువ్వు సాయం చేయకపోతే పోయావు, కనీసం చేసేవాళ్ళని చేయనివ్వకుండా ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంటే మీరు ఇందాక అన్నట్టుగా ఓ పక్క బుడమేరు చూసుకుంటారా, 3 గంటలు రాత్రి పగలు కాకుండా వాళ్ళు చేశారు. అది కూడా ఓ పక్క ఆర్మీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు టైం పడుతుందని చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ అధికారులే వాటి మీద దృష్టి పెట్టేవంతా పూర్తి చేశారు విదిన్ నో టైం. తర్వాత వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారా ప్రజలకి? ఏం చేస్తారండి? ఇళ్ళు శుభ్రం చేయిస్తారా, టెంపరీ టాయిలెట్స్ కట్టిస్తారా, ఏం చేస్తారు వాళ్ళు? నువ్వు శుభ్రంగా అక్కడ ప్యాలెస్లో పడుకుని నిద్రపోతున్నావా, టైంకి తిని పడుకుంటున్నావా, ఎగ్ పఫ్ఫులు తింటున్నావో ఏం తింటున్నావో జనాలకు తెలియదు. ఆల్రెడీ నీ 5 ఏళ్ల పరిపాలనలో ఎగ్ పఫ్ఫులకి 3 కోట్ల 3.5 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఈ 10 రోజుల్లో ఏం తిన్నాడో ఎవరికీ తెలియదు. నువ్వు ప్రజల తరఫున మాట్లాడతావా? ఇన్ని కుట్రలు జరుగుతూ ఉంటే వీటన్నింటినీ మాత్రం ప్రజలు గమనించాలండి. ఇవాళ ఈ బోట్ల ఈ కుట్ర వెనక ఎవరున్నారు, ఆ కుట్రదారులను బయటకు తీసుకురావాలి. ఇందులో ప్రభుత్వం అలసత్వం వహించకూడదు, వాళ్ళకి సరైన శిక్ష పడాలి. ప్రజలు దీన్ని ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాం, మనం ప్రజలు వీటిని గుర్తించాలి. థ్యాంక్ యూ సో మచ్.